Hi, welcome to Jyoti IT Solutions. Previous video lo చెప్పుకున్నట్లుగా Kubernetes ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం CI/CD పైప్లైన్ తోటి అనేటటువంటిది ఈ వీడియో ఒక కాన్సెప్ట్. కానీ ఒకే వీడియోలో ఎంటైర్ కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరగదు. అది లెంతీ వీడియో అవుతుంది. కాబట్టి మనం పార్ట్లుగా చేసుకొని ఈ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో కంటిన్యూషన్ వీడియోస్లో మనం చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, మన టీం వచ్చేసి మనకు ఆల్రెడీ రన్నింగ్లో ఉండేటటువంటి యాప్ని తీసుకొని దానిని డాకర్ కంటైనర్తో రన్ చేయాలి. అది కూడా ఆటోమేషన్ జరగాలి అని, అంటే ఆటోమేటెడ్గా మనకు కంటైనర్ అనేది రన్ కావాలి అనేది మన కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆల్ పాయింట్స్ కూడా ఆల్రెడీ నేను వీడియోస్లో చేసినటువంటివే. ఇప్పుడు నా దగ్గర సెటప్ లేనందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక జెన్కిన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనేవి రెండు కావాలి. ఈ రెండు కూడా మనం ఫస్ట్ AWSలో అన్ని డెవాప్స్ వీడియోస్ని నేను AWS సర్వర్స్తోనే చూపించాను. కాబట్టి ఇక్కడ మీరు కూడా మీ దగ్గర కానీ AWS కానీ అవైలబుల్లో ఉన్నట్లయితే అందులో ఒక జెన్కిన్స్ సర్వర్ని క్రియేట్ చేయండి. అలాగే ఒక ప్రొడక్షన్ సర్వర్ని కూడా క్రియేట్ చేయండి. అంటే రెండు EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసుకోండి. జెన్కిన్స్ని ఎలా మనం ఇన్స్టాల్ చేసి ఒక జెన్కిన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేటటువంటి పాస్వర్డ్ని ఎలా ఇస్తాము అనేటటువంటిది ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను. ఆ వీడియోలు చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. చూడని వాళ్ళైతే ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియో ఏవేవి ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు యూజ్ అవుతాయి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా రావు. ఇప్పుడు యూట్యూబ్ చేంజ్ చేసింది. వాటిని కాపీ చేసుకొని మీరు కొత్త ట్యాబ్లో పేస్ట్ చేసినప్పుడు అవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు AWSలో రెండు EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసుకొని ఒకదానిలో జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేయండి. ఒకటి మీరు ప్రొడక్షన్ సర్వర్గా నేమ్ ఒకటి ఇవ్వండి, ఒకటి జెన్కిన్స్ అని, ఒకటి ప్రొడక్షన్ సర్వర్ అని నేమ్ ఇవ్వండి రెండు EC2 ఇన్స్టెన్సెస్కి. ఇప్పుడు జెన్కిన్స్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం యూజర్ని ఎలా క్రియేట్ చేస్తామో, ఒక జెన్కిన్స్ ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ ఇస్తుంది. ఆ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనం ఫస్ట్ అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేస్తాము. ఆ యూజర్ నేమ్ని మీరు ఇక్కడ అడ్మిన్ అని కాకుండా ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను, జెన్కిన్స్ అని. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం జెన్కిన్స్ అనే నేమ్ ఇవ్వండి. తర్వాత జెన్కిన్స్ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు క్రెడెన్షియల్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జెన్కిన్స్లో మెయిన్ పేజీలోకి వెళ్ళి మీరు యూజర్ని జెన్కిన్స్ తోటి క్రియేట్ చేస్తారు. ఆ జెన్కిన్స్ క్రియేట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ క్రెడెన్షియల్స్ అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు చెప్తున్నాను. నేను ఎలా చెప్తున్నానో అవి మీరు అలాగే ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఈజీగా ఈ CI/CD ఇంప్లిమెంటేషన్ అనేది, ఇంటగ్రేషన్ అనేది మీకు సక్సెస్ఫుల్గా బిల్డ్ అవుతుంది. ఈ క్రెడెన్షియల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గ్లోబల్ జెన్కిన్స్ అనేటటువంటిది యూజర్ని సెలెక్ట్ చేయండి. ఆ యూజర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు గ్లోబల్ క్రెడెన్షియల్స్ అనేటటువంటిది ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్లో మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మళ్ళీ మీకు యాడ్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. ఆ క్రెడెన్షియల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్కోప్ గ్లోబల్ అని ఆటోమేటిక్గా ఒక లైన్ ఉంటుంది. సెకండ్ లైన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ID, డిస్క్రిప్షన్, ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి వచ్చేసి యూజర్ నేమ్ మీరు డిప్లాయ్ అని ఇచ్చుకోండి. ఎందుకంటే డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి
ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అదే కాబట్టి డిప్లాయ్ అని ఇచ్చుకోండి, ఈజీ నేమ్గా ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి జెన్కిన్స్ అవన్నీ ఇవ్వండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అలాగే ఇవ్వండి, ఈజీగా ఉంటాయి నేమ్స్ అనేవి. తర్వాత ఐడి అనేటటువంటిది వెబ్ సర్వర్ _లాగిన్ ఇవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు, నేను ఇక్కడ వెబ్ సర్వర్ లాగిన్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్రెడెన్షియల్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 క్రెడెన్షియల్స్ని ఈ గ్లోబల్ క్రెడెన్షియల్స్లో మనం క్రియేట్ చేసుకుంటాం. దీనికి కూడా స్కోప్ అనేటటువంటి గ్లోబల్ తోటి ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత యూజర్ నేమ్ డాకర్ హబ్ యూజర్ నేమ్ అని మీరు టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ డాకర్ హబ్ యూజర్ నేమ్ అనివ్వదు, డాకర్ హబ్కి ఏ యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్లో డాకర్ హబ్కి ఏ యూజర్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ మన ఓన్గా ఇవ్వకూడదు, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ. యూజర్ నేమ్లో డాకర్ హబ్ యూజర్ నేమ్, మనం ఏదైతే డాకర్ హబ్కి మన యూజర్ నేమ్ ఉంటుందో, మన కంపెనీలో అయితే మనం ప్రైవేట్ డాకర్ రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తాము. ఆ రిజిస్ట్రీ యొక్క నేమ్ యూజర్ నేమ్ని ఇస్తాము. ఆ రిజిస్టర్కి ఉండేటటువంటి పాస్వర్డ్ని ఈ పాస్వర్డ్ అనే ఆప్షన్లో ఇస్తాము. నేను చెప్తున్నది ఇప్పుడు ఈ పాయింట్లో. దాని తర్వాత ఐడి డాకర్ హబ్ లాగిన్ అని ఇవ్వండి, డాకర్ _హబ్ _లాగిన్ అని. అలాగే డిస్క్రిప్షన్ డాకర్ హబ్ లాగిన్ అని ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ 2 క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేసాము. ఈ 2 క్రెడెన్షియల్స్ కూడా ఇది ఓకే అని ఇచ్చేస్తే ఈ క్రెడెన్షియల్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఈ 2 క్రెడెన్షియల్స్లో ఐడి అనేటటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఐడిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ చేసేటటువంటిది. ఈ స్టెప్ అయిన తర్వాత అంటే 2 యూజర్ క్రెడెన్షియల్స్ని మనం క్రియేట్ చేసాము. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మెయిన్ పేజ్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ పేజీలోకి వెళ్ళే ముందు సెకండ్ స్టెప్లో మనం AWSలోకి వెళ్ళాలి. AWSలోకి వెళ్ళి ఏదైతే ప్రొడక్షన్ సర్వర్గా తీసుకుంటామో దాని యొక్క క్రెడెన్షియల్స్ని కాపీ చేసుకోవాలి. మరలా జెన్కిన్స్ సర్వర్లోకి మనం జెన్కిన్స్ ఏ ట్యాబ్లో అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ 2 ట్యాబ్స్ కానీ 3 ట్యాబ్స్ కానీ ఓపెన్ చేసుకుంటాము. 2 ట్యాబ్స్ అయితే సరిపోతాయి, ఒకటి AWSకి ఒకటి జెన్కిన్స్కి. ఇక్కడ జెన్కిన్స్ ట్యాబ్లోకి వచ్చి మెయిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడు మేనేజ్ జెన్కిన్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దానికి రైట్ సైడ్ కాన్ఫిగర్ సిస్టమ్ సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. కాన్ఫిగర్ సిస్టమ్ అనేటటువంటిది మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత గ్లోబల్ ప్రాపర్టీస్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్లోబల్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్ పక్కన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అని ఉంటుంది, దానిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ అనే బటన్లో క్లిక్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. మీకు ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ముందు మీకు వచ్చేసి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ యాడ్ని సెలెక్ట్ చేయాలి. ఈ యాడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నేమ్ వాల్యూ అనేటటువంటివి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2 ఆప్షన్స్లో నేమ్ అనేటటువంటి దగ్గర product_IP అని ఇవ్వండి. అంటే మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ IP ఇస్తున్నాం కాబట్టి వాల్యూలో దానికి తగినట్టుగా నేమ్లో మనం prod_IP అని ఇచ్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అలాగే వాల్యూలో వచ్చేసి మనం ఏదైతే ప్రొడక్షన్ సర్వర్ అని అనుకున్నామో AWSలో ఆ ప్రొడక్షన్ సర్వర్ యొక్క IP అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి.
అక్కడ కాపీ చేసుకొని ఈ వాల్యూ అనే ప్లేస్లో పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డిఫరెంట్ వాల్యూ ఇచ్చినట్లయితే ఇది వర్క్ చేయకుండా పోతుంది. కరెక్ట్గా ఏదైతే ప్రొడక్షన్ సర్వర్ అనే ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడతోటి మనకు సెకండ్ స్టెప్ కూడా అయిపోతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ప్రొడక్షన్ సర్వర్ని జెన్కిన్స్లో కాన్ఫిగర్ చేసినాము. థర్డ్ స్టెప్లో వచ్చేసి మనం ఇక్కడ గిట్హబ్ యూజ్ చేస్తాము. గిట్హబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గిట్హబ్లో మనకు ఏమేమి ఉంటాయి, గిట్హబ్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మనకు మెయిన్గా సోర్స్ కోడ్, బిల్డ్ అయినటువంటి కోడ్ కూడా గిట్హబ్లోనే ఉంటుంది. అలాగే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే డాకర్లో డాకర్ ఫైల్ ఉంటుందని, జెన్కిన్స్లో జెన్కిన్స్ ఫైల్ ఉంటుందని. కానీ ఎప్పుడు కూడా మనకు జెన్కిన్స్లో జెన్కిన్స్ ఫైల్, డాకర్లో డాకర్ ఫైల్ ఉండదు. మనకు డాకర్ ఫైల్ అయినా జెన్కిన్స్ ఫైల్ అయినా ఉండేది గిట్హబ్లోనే. ఈ గిట్హబ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. మనకి ఏ కోడ్ కావాలన్నా, ఏ ఫైల్స్ కావాలన్నా కూడా మనకు గిట్హబ్లోనే ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడ చెప్తున్నటువంటి డాకర్ హబ్ క్రెడెన్షియల్స్ కానీ, జెన్కిన్స్లో మనం వర్క్ చేయడానికి కానీ, గిట్హబ్లో వర్క్ చేయడానికి కానీ, రియల్ టైంలో ఈ ఆల్ టూల్స్లో వర్క్ చేయడానికి మనకు ఎటువంటి అన్ని పర్మిషన్స్ అయితే ఎవరు ఏదో ఒక ఏరియాలో మాత్రమే మనకు పర్మిషన్స్ అనేవి ఇచ్చి ఉంటారు. ఇక్కడ మనం ఈ వీడియోలో ఎలా సెటప్ అనేది చేస్తారు అనేటటువంటిది మెయిన్గా తెలుసుకుంటున్నాము. ఈ సెటప్ అనేది మనం ఎంత క్యూబర్నెటీస్ నేర్చుకున్నా, ఎంత జెన్కిన్స్ నేర్చుకున్నా కూడా ఈ సెటప్లోనే మనకు మెయిన్గా అర్థమవుతుంది మనకు ఏం జరుగుతున్నది అనేటటువంటిది. ఇక్కడ గిట్హబ్లో మనకు ఆల్ ఫైల్స్ ఉంటాయి. కొన్ని మెటాడేటా ఫైల్స్ ఉంటాయి, కొన్ని రెడ్మీ ఫైల్స్ ఉంటాయి, ఇంకొన్ని రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి, ఇంకొన్ని సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉంటాయి. అవేవి కూడా మనం టచ్ చేయము. మనకు కావాల్సింది డాకర్ ఫైలు, అలాగే జెన్కిన్స్ ఫైలు, అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకొక ఫైల్ కూడా. అదేంటంటే మనం క్యూబర్నెటీస్తో ఇంటగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి క్యూబర్నెటీస్లో మనం నెంబర్ ఆఫ్ YAML స్క్రిప్ట్లు రాస్తున్నాము. ఆ YAML ఫైల్ కూడా మనకు గిట్హబ్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచే అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటగ్రేషన్ జరిగేటప్పుడు గిట్హబ్ నుంచే జెన్కిన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా కోడ్ని ఎలా చేంజ్ చేస్తారు, రిపాజిటరీలో డాకర్ హబ్ రిపాజిటరీలో అంటే డాకర్ ఫైల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అలాగే జెన్కిన్స్ ఫైల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, క్యూబర్నెటీస్ YAML స్క్రిప్ట్లో ఎలాంటి చేంజెస్ చేస్తాము, ఈ కోడ్కి సంబంధించినటువంటి చేంజెస్ అన్నీ ఎలా చేస్తాము అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. అది వచ్చేసి ఆటోమేటెడ్ ఇంటగ్రేషన్ అవుతుంది. ఇది మాత్రం మనం మాన్యువల్గా సెటప్ చేయడం మాత్రమే ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నది. ఇప్పుడు గిట్హబ్లో వచ్చేసి మనకు ఆల్ ఫైల్స్ ఉంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూను. ఎక్కడ కూడా డాకర్లో డాకర్ ఫైల్ ఉంటుందని, జెన్కిన్స్లో జెన్కిన్స్ ఫైల్ ఉంటుందని చెప్పకండి. ఈ ఆల్ ఫైల్స్ గిట్హబ్లోనే ఉంటాయి. ఈ గిట్హబ్ని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో ఆ యూజర్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తాడు. మనకు కావాల్సినవన్నీ ఆ యూజర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు. తర్వాత ఈ గిట్హబ్లోకి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ మన ప్రొఫైల్ అనేటటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన ప్రాక్టీస్ చేసినప్పుడు గిట్హబ్ని అందరూ క్రియేట్ చేసుకుంటారు కదా. ఆ గిట్హబ్లో ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని తర్వాత సెట్టింగ్స్ అనేవి వస్తాయి. ఆ సెట్టింగ్స్ తర్వాత మనకు డెవలపర్ సెట్టింగ్స్ అనేటటువంటివి ఉంటుంది. దానిని మీరు చూసి స్లోగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇక్కడ ఇచ్చేటటువంటి స్టెప్స్ని గిట్హబ్, దాని తర్వాత మన ప్రొఫైల్, మన ఫోటో కానీ ఏదైనా మనం ప్రొఫైల్ పెట్టుకుంటాం కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సెట్టింగ్స్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ ఒక 6 to 7 ఆప్షన్స్ వస్తాయి. వాటిలో సెట్టింగ్స్ అనేది ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మరలా మనం డెవలపర్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పర్సనల్ యాక్సెస్ టోకెన్ అనేటటువంటిది లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంటుంది. డౌన్ అంటే అక్కడ ఉండే ఆప్షన్స్లో డౌన్ ఆప్షన్. దాని తర్వాత మనం
రైట్ సైడ్ జనరేట్ న్యూ టోకెన్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ టోకెన్ డిస్క్రిప్షన్లో మనం జెన్కిన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి జెన్కిన్స్ అని నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ జెన్కిన్స్ నేమ్స్ ఒకటి కాదు, ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. ఈ జెన్కిన్స్ అనేటటువంటి ఇచ్చిన తర్వాత ఇంకొన్ని 4 ఆప్షన్స్ ఉంటాయి, అంటే అవి పర్మిషన్స్. మనం ఇక్కడ ఆ 4 పర్మిషన్స్లో ఒకటి వచ్చేసి సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఉంటుంది. ఇది admin_repo_hook అనేటటువంటిది మీరు చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ జనరేట్ టోకెన్ ఉంటుంది. ఆ జనరేట్ టోకెన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పాస్వర్డ్ అనేటటువంటిది, అంటే టోకెన్ అనేటటువంటిది ఒక లెంతీ లైన్లో నెంబర్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఆ టోకెన్ని మనం కాపీ చేసుకోవాలి. ఈ గిట్హబ్లో ఏదైతే జనరేట్ చేసినామో టోకెన్ని దీన్ని వెంటనే బ్యాక్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయకండి. ఈ టోకెన్ అనేది ఒకసారి జనరేట్ అయిన తర్వాత మనం కాపీ చేసుకోకపోతే సేమ్ టోకెన్ అనేటటువంటిది మనం ఇంకా తెచ్చుకోలేము. కాబట్టి ఈ టోకెన్ని చాలా జాగ్రత్తగా కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు జెన్కిన్స్లోకి వెళ్ళి జెన్కిన్స్ సర్వర్ మెయిన్ పేజ్లోకి వెళ్ళి, ఇవన్నీ కూడా GUIలోనే చేస్తాము, మనం కమాండ్ లైన్లో చేయము. జెన్కిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ మెయిన్ పేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి న్యూ ఐటమ్ అంటే ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఈ ప్రాజెక్టులో నేమ్ వచ్చేసి మన అప్లికేషన్కి సంబంధించిన నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం సూపర్ మార్కెట్ అని ఇచ్చినాము. మన అప్లికేషన్ సూపర్ మార్కెట్ మీద రన్ అవుతుంది అనుకుందాము. సూపర్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ థింగ్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం కోసం మన అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. దానికోసం నేను ఇక్కడ super_market అని ఇచ్చినాను. మీరు వేరే ప్రాజెక్టులు ఏదైనా చేయగలిగితే మీరు ఈ సెటప్ని కూడా మీరు పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే నేను చెప్పినటువంటి డెవలప్స్ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకి ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఈ సెటప్ని మీకు తెలిసినటువంటి జావా డెవలపర్స్ దగ్గర మీరు ఒక 4 లైన్స్ కానీ 2 లైన్స్ కానీ బిల్డ్ అయ్యేటటువంటి కోడ్ని సోర్స్ కోడ్ ఒకటి తీసుకొని బిల్డ్ చేసి దానిని గిట్హబ్లో పెట్టుకొని మీరు మెయింటైన్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో జెన్కిన్స్ ఫైలు అలాగే డోకర్ ఫైలు YAML స్క్రిప్ట్ ఈ 3 కూడా ప్రొవైడ్ చేస్తాను. అవి పెట్టుకొని మీరు డైరెక్ట్గా ఈ వీడియోనైతే నేను ఏం చెప్పినాను ఆ స్టెప్ని ఫాలో అయిపోతూ పైప్ లైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత న్యూ ఐటెంలో నేమ్ ఇవ్వాలి. ఇది మన అప్లికేషన్కి సంబంధించినటువంటి నేమ్ ఇచ్చిన తర్వాత దాని కింద ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో డౌన్లో మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, చూసి స్లోగా చేసుకోండి. ఈ సినారియో ఎవరైనా గట్స్ ఉండి చేయాలి అనుకుంటే 10 టైమ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 2-3 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా, లేకపోతే 4-5 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా మీకు 5th 6th 7th నుంచి పర్ఫెక్ట్గా మీరు ఏం చేస్తున్నారనేది అర్థమైపోతుంటుంది. ఈ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అనేది ఇచ్చిన తర్వాత ఓకే అనేటటువంటి ఆప్షన్ ఇవ్వండి. తర్వాత మనకు జనరల్ అనే ఆప్షన్ వస్తుంది. జనరల్ అనే ఆప్షన్లో బ్రాంచ్ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ సోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గిట్హబ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆ గిట్హబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యాడ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు జెన్కిన్స్ అనేటటువంటిది కనిపిస్తుంది. అక్కడ మనం ముందు ఇచ్చినటువంటి జెన్కిన్స్ అనేటటువంటిది అది. ఆ జెన్కిన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజర్ నేమ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే గిట్హబ్ని ఇంటగ్రేట్ చేస్తున్నాము జెన్కిన్స్లో. దానికోసం యూజర్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు మనం డోకర్ హబ్ యూజర్ నేమ్, డోకర్ హబ్ పాస్వర్డ్ ఎలా ఇచ్చినామో అలాగే ఇక్కడ కూడా గిట్హబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి
మనం కాపీ చేసుకున్నటువంటి ఏపీఐ టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే గిట్ హబ్ యూజర్ నేమ్ మనం పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. అదే రియల్ టైంలో అయితే వాళ్ళు ఇస్తారు, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకు గిట్ హబ్ యూజర్ నేమ్. పాస్వర్డ్ వచ్చేసి మనం క్రియేట్ చేసాం, మన గిట్ హబ్ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ ఇవ్వకూడదు. మనం ఏదైతే ఏపీఐ టోకెన్ని కాపీ చేసుకున్నామో జనరేట్ చేసి ఆ కాపీ చేసుకున్నటువంటి టోకెన్ని ఇక్కడ పాస్వర్డ్గా ఇవ్వాలి. దాని తర్వాత ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఇది మన గుర్తు కోసమే ఐడి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా నోట్ అయినా చేసుకో ఉండాలి. git_hub_key అని ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్లో మన గుర్తు కోసం ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ గిట్ హబ్ కీ అని ఇచ్చినాను. నెక్స్ట్ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే మనకు ఐడి మన ఇచ్చినటువంటి ఈ git_hub_key అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఓనర్ అడుగుతుంది. ఇక్కడ మరలా మనం గిట్ హబ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. మనం ఇదంతా చేయకముందు మనకు ఉండేటటువంటి రిపాజిటరీలో మనకు సోర్స్ కోడ్ కానీ అంటే అప్లికేషన్ బిల్డ్ అయినటువంటి అప్లికేషన్ డాకర్ ఫైలు, జెన్కిన్స్ ఫైలు, అలాగే రిలేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నట్లయితే ఆ రిపాజిటరీ నేమ్ని ఇవ్వచ్చు. లేకపోతే ఇంకెవరి దగ్గర అయినా మనకు మామూలుగా మన దగ్గర ఉండవు. ఇవి రియల్ టైంలో ఏమవుతుందంటే ఇది వేరే దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ రిపాజిటరీలో ఉంటుంది. ఆ రిపాజిటరీ నుంచి మనం ఫోర్క్ చేసుకోవాలి. ఇలా ఫోర్క్ చేసుకున్న తర్వాత మన రిపాజిటరీ నేమ్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఫోర్క్ అయ్యి ఉన్నాయో ఈ ఫైల్స్ అన్నీ కూడా ఆ ఫైల్స్ ఉండేటటువంటి రిపాజిటరీని నేమ్ని అంటే మనకు ట్యాబ్లో కనిపిస్తుంది ఆ నేమ్, దాన్ని కాపీ చేసుకొని ఈ రిపాజిటరీ అనే ప్లేస్లో ఇవ్వాలి. దాని తర్వాత సేవ్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది సక్సెస్ఫుల్గా బిల్డ్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్లో సెలెక్ట్ చేసుకొని మాస్టర్ని సెలెక్ట్ చేసినట్లయితే మనం బిల్డ్ ఎలా జరుగుతుంది అనేటటువంటిది మనం చూడొచ్చు. ఇదైతే జెన్కిన్స్ సైడ్ సెటప్, మన ఇంటగ్రేషన్ సైడ్ సెటప్ అన్నమాట. ఇంకా ఇక్కడైతే క్యూబర్నెటిస్ ఈ వీడియోలో టచ్ అవ్వలేదు. మనకు డాకర్ ఫైల్ని ఎలా డాకర్ హబ్ని ఎలా ఇంటగ్రేట్ చేస్తాము, గిట్ హబ్ని ఎలా ఇంటగ్రేట్ చేస్తాము అనేటటువంటిది మాత్రమే ఇక్కడ చూసాము. మన నెక్స్ట్ వీడియో అయితే కొంచెం లెంతీ వీడియో ఉండొచ్చు. ఈ వీడియో కూడా మనకు 20 మినిట్స్ వరకు వచ్చింది. మనకు కదా హాఫ్ అన్ అవర్ వీడియో వరకు రావచ్చు. ఆ చేంజెస్ అవన్నీ కూడా ఉంటాయి. క్యూబర్నెటిస్ ఇంటగ్రేషన్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియో అయితే కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ స్టెప్స్ అనేవి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. 1-2 సార్లు చూసినారంటే ఈజీగానే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోస్లో డెవాప్స్లో ఉన్నాయి, అవన్నీ కూడా పబ్లిక్లోనే ఉన్నాయి. ఇంకా క్యూబర్నెటిస్ ఇంటగ్రేషన్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కూడా మనకు 1 or 2 days మాత్రమే పబ్లిక్లో ఉంటుంది, తర్వాత మెంబర్షిప్లోకి పెట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.